హాయ్ ఫ్రెండ్స్, సండే స్పెషల్ పాస్తా. ఈరోజు నేను గ్లాస్ తోటి ఒక 6 గ్లాసులు తీసుకుంటున్నాను పాస్తాకి. సండే స్పెషల్, సండే ఫండే. పిల్లలకి వేడి పాస్తా అయితే చాలా ఇష్టంగా తింటారు కదా ఫ్రెండ్స్. నేను 7 గ్లాసెస్ పోసేస్తాను. పాస్తా తీసుకున్నాను. పాస్తాకి వాటర్ అనేవి చాలా ఎక్కువ అవసరం అవుతాయి. ఇవి మరిగేదాకా ఫుల్గా స్టవ్ పెట్టేసుకుందాం. పాస్తాలోకి 2 టమాటాలు, 3 ఎండుమిర్చి మిక్సీకి పట్టేసుకోవాలి. ఇలా ఫ్రెష్గా వాటర్ మరిగిన తర్వాత కొద్దిగా సాల్ట్ తగినంత వేసుకోండి. కొద్దిగా పసుపు, కొద్దిగా ఆయిల్. ఇప్పుడు ఇందులో పాస్తా వేసేసుకుందాం. పాస్తా ఉడుకుతున్నాయి చూడండి. ఉడికేలాగా ఉడికించుకోవాలి మంచిగా. ఉడికిన తర్వాత ఇలా చేయితో పట్టుకొని ప్రెస్ చేస్తే ఉడికింది లేని తెలుస్తుంది. ఆయిల్ వేడింది, జీలకర్ర కూడా వేసేసాను, మగ్గింది. ఇప్పుడు ఒక 5 వెల్లుల్లి ముక్కలు ఇలా కట్ చేసి వేసుకోవాలి. పచ్చిమిర్చి, ఆనియన్ ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు మిక్సీకి పట్టుకున్న టమాటా ఇందులో వేసేసుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత పచ్చివాసన పోయేంత వరకు ఇది వేయించాలి. ఇప్పుడు ఇందులో పాస్తాను వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత పాస్తా మసాలా, ఎవరెస్ట్ టేస్టీ మసాలా వేసేసుకోవాలి.